జై శ్రీరామ్. రామయ్య కథ. పెద్దమ్మాయికి అత్తగారింటికి పంపించారని నేను చెప్పాను కదా. ఆ అత్తగారింట్లో ఆ అమ్మాయి ఎంతో అనుకువగా, ఎంతో చాకచక్యంగా కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. మరుదుళ్ళకి పనికి పంపే వాళ్ళకి పని పంపిస్తూ, చదువుకునే వాళ్ళకి చదువు పంపిస్తూ, ఆడపిల్లల్ని అందరినీ, అత్తని, మామని, మేనత్త, మేనమామ, భర్తని అందరి భయభక్తులతో వంట చేయటం, పెట్టడం, అందరు చూసుకోవటం, అది నా కుటుంబం, ఈ కుటుంబం అంతా నాది అనే ఆనందం. ఏ పని చెప్పినా నా సంతోషంగా చేసుకొని పోవటం, అత్తగారు చెప్పిందే వేదంలాగా వినటం. ఆమెను చూడటానికి తండ్రి వెళ్తాడు, సాయంకాలానికల్లా వెళ్తాడు. అమ్మా దేవి అని పిలుచుకుంటాడు. పిలిచివంగానే ఆ అమ్మ లోపల ఎక్కడున్నా ఎగురుకుంటూ ఉరుకుతూ వచ్చేది. రాగానే ఆ తండ్రి ఆ బిడ్డని ఎదురుగా కూర్చోబెట్టుకొని, ఎలా ఉన్నావమ్మా, ఏందమ్మా, ఎలా ఉన్నావు, అత్త ఎలా చూస్తుంది, ఎలా ఉన్నావు అంటే, నేను చాలా బాగున్నాను నాన్న, నేను చాలా బాగున్నాను, పని చేయగలుగుతున్నావా, వంట చేయగలుగుతున్నావా, ఎలా ఉన్నావు, అన్నీ వచ్చు నాన్న, నాకు ఏదైనా రాకపోతే అత్త చూపిస్తుంది, అన్నం వండుతున్నా, పప్పు వండుతున్నా, అలా చేస్తున్నా, ఇలా చేస్తున్నా, అందరికీ పెడుతున్నా, మజ్జిగ చేస్తున్నా అని చెప్పి ఆ కూతురు ఆ తండ్రికి ఎంతో సంతోషంగా చెప్తూ ఉండేది. అప్పుడు ఆ తండ్రి విని లేచి వస్తుంటే, మీ నాన్నకి మజ్జిగ దేవి, మీ నాన్నకి మజ్జిగ అని అని చెప్పేది వాళ్ళ అత్తగారు చెప్పేది. అనగానే, అమ్మ కూర్చో నాన్న, నేను మజ్జిగ ఇస్తాను అని చెప్పేది అత్తగారు చెప్పేది. ఒక గ్లాసులో రెండు చెంచాల పంచదార వేసి, ఒక చెక్క నిమ్మకాయ పిండి, బాగా మజ్జిగ పూసి తిరగొట్టి తెచ్చి మీ నాన్నకి అని చెప్పేది. అత్తగారు ఎలా చెప్తే అలా చేసేది. వాళ్ళ నాన్నకి మజ్జిగ తాగేసి వెళ్ళిపోయేవాడు. తర్వాత ఎవరన్నా వచ్చారంటే వాళ్ళని, అమ్మ దేవి భోజనం పెట్టు, కాళ్ళు కడుక్కోండి, భోజనం పెట్టుద్ది మా కోడలు అని చెప్పేది అత్తగారు. అలా ప్రతి పని ఆ కోడలికి చెప్పి, పద్ధతి, మాట తీరు, పద్ధతి, వంట అన్నీ నేర్పి ఆ అత్తగారు చాలా మేనగోడలకి ఆ కుటుంబ భారం అంతా ఆమె చేతుల్లో పెట్టింది. మొత్తం ఆమె చూసుకుంటూ ఉంది. ఈ అమ్మాయి ఇలా ఉంది. వాళ్ళమ్మ అమ్మగారు వచ్చేది ఎప్పుడు తీరినప్పుడు 2 రోజులకో 3 రోజులకో ఆ తోటకు పోతా వచ్చి ఎలా చూసుకొని పోద్ది. కూతురు బయటికి అయితే పోవటం లేదు, ఇంట్లోనే ఉంటుంది. ఎంత వంట చేసినా, ఎంతమందికి పెట్టినా వాళ్ళకి ఏ బాధ లేదు. మా కూతురిని పొలం పంపించట్లేదు, వాళ్ళందరూ పోతున్నారు, వాళ్ళందరూ చేస్తున్నారు. వీళ్ళ కుటుంబంలో ఆ కూతురు చేసే కష్టానికన్నా సంతోషపడుతూ ఉన్నారు. నా కూతురు బయటికి పోయి పొలం పని చేయటం లేదు అన్న ఆనందం వాళ్ళకి పెద్ద కుటుంబంలో పడింది అని.